రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ వేసింది. టీచర్ల ప్రమోషన్ అంశం కోర్టులో పెండింగ్లో ఉండగా ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల ప్రక్రియ ఎలా చేపడతారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను కోర్టు నిలదీసింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. టెట్కు సంబంధించి 2 వేర్వేరు ఉత్తర్వులు ఉన్నందువల్ల రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి డివిజన్ బెంచ్ సూచించింది. ఈ క్రమంలో పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదోన్నతుల్లో భాగంగా టెట్ అర్హత సాధించిన ఎస్జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ సుమారు 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జ్ టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ 52 మంది అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణల ధర్మాసనం ఈ నెల 14న విచారణ చేపట్టింది. టెట్ అర్హత లేని వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు వాదించారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరిని ప్రతివాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే అభ్యర్థులు 1995-98 మధ్య ఎస్జీటీలుగా నియమితులు కాగా 2010లో ఎన్సీటీఈ నోటిఫికేషన్ వచ్చిందని పిటిషనర్లు తరపు న్యాయవాది వాదించారు. నోటిఫికేషన్కు ముందు నియమితులైన వారికి టెట్ అవసరం లేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందన్నారు. ప్రమోషన్లో 2010కి ముందు నియమితులైన వారికి ఎన్సీటీఈలు నోటిఫికేషన్ పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. ఈ అప్పీలుపై విచారించిన ధర్మాసనం వివాదాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకే పంపింది. ఎన్సీటీఈ నోటిఫికేషన్ను జీవో 36ను పరిగణలోకి తీసుకొని నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది.